Hello, welcome to my channel. Adri, please like, subscribe to my channel. చాలా వరకు చూస్తూ ఉన్నారు, చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చూసి మీకు ఇది కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక నలుగురికి ప్రమోట్ అవుతుంది, నా ఎఫర్ట్స్కి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో లేటెస్ట్ అప్డేట్స్ వీడియో చేస్తున్నాను. నా అనాలిసిస్ ప్రకారము, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే దమ్ము శ్రీజ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఒక బిగ్ న్యూస్. ఇన్ బిగ్ బాస్ హౌస్లో దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇవ్వబోతుంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఫస్ట్ టైం ఎలిమినేట్ అయిన మొత్తాన్ని తీసుకొని వచ్చి అందరినీ బిగ్ బాస్లోకి పంపిస్తున్నారు. అరే ఇదేంటి ఫస్ట్ సారా ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా? బిగ్ బాస్ 8లో కూడా ఇదే కదా జరిగింది. నిఖిల్ అమ్మాయిల గురించి ఏదో మాట్లాడిందని అందరూ వచ్చి నామినేట్ చేశారు కదా. అందరూ వచ్చి నామినేట్ చేసి అక్కడి నుంచి అక్కడనే అందరూ హాయ్ బాయ్ చెప్పుకొని అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మాత్రము ఈ ఎలిమినేట్ అయిన 5 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. వాళ్ళు 2 వీక్స్ బట్టలు వాళ్ళు తీసుకొని వచ్చినట్టు తెలుస్తుంది మనకి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 వీక్స్ బట్టలు తీసుకొని వెళ్ళారంట బిగ్ బాస్ హౌస్లోకి. ఇప్పుడు నామినేట్ చేసి ఆ గొడవలు అవన్నీ ఒక 2 వీక్స్ కంటిన్యూ అవుతాయి. ఎవరెవరు నామినేట్ చేస్తారు, ఈ ప్రాసెస్ ఎలా ఉండవచ్చు, పర్టికులర్గా ఈ వారం జరగబోయే బీభత్సమైన ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఏంటంటే దాన్ని రిలేటెడ్ అప్డేట్స్. అండ్ ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. బిగ్ బాస్ హౌస్లో మండే నామినేషన్స్ 1 డే బిఫోరే చేస్తారు కదా, అవి ఈరోజు స్టార్ట్ అయ్యాయి. ఎవరు ఎవరిని చేస్తారు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ చేయడానికి రీజన్ దమ్ము శ్రీజ. కేవలం దమ్ము శ్రీజ కోసమే ఈ ప్రాసెస్ చేశారు. ఎందుకంటే తను అన్ఫేర్ ఎలిమినేషన్, తను రింగ్ వేసినా కానీ రింగ్ వేయలేదు, పవనే వేసేసిండు అన్నట్టు తినని ఎలిమినేట్ చేశారు లాస్ట్ బిగ్ బాస్ రౌండ్లో. సో దానికోసం, దాన్ని న్యాయం చేయడం కోసం ఈ మిగిలిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ కూడా దీంట్లోకి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఒక్క సృష్టి వర్మ రావట్లేదు. ఎందుకంటే సృష్టి వర్మకి 1 వీక్లోనే వెళ్ళిపోయినానని బాధ వల్ల రావట్లేదు, లేక మూవీస్ ఏమన్నా ఆఫర్స్ ఉండడం వల్ల డేట్స్ కుదరక రావట్లేదు. కానీ సృష్టి వర్మ రావట్లేదు. కేవలం ఇది దమ్ము శ్రీజ కోసం ఈ ప్రాసెస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలిమినేట్ అయిన ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తారు. వీళ్ళకి బిగ్ బాస్ 2 అవర్స్, ఒక్కొక్కరికి 2 అవర్స్ టైం ఇచ్చినట్టు సూచనలు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒక్కొక్కరికి 2 అవర్స్, ఒక్కొక్కరికి 11, 2 o'clock అట్లా వాళ్ళకి ఒక పర్టికులర్ టైం ఇచ్చి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీకి పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరెవరంటే దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, భరణి, మర్యాద మనీష్, ప్రియా, ఫ్లోరా. వీళ్ళు అందరూ ఎంట్రీ 1 by 1 వెళ్తారు. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేస్తారు. వీళ్ళు రీఎంట్రీ అంటే డైరెక్ట్గా మెయిన్ టాప్ 5 కంటెస్టెంట్స్, ఆ టాప్ 1-2 కంటెస్టెంట్స్తోనే వీరు రైవలరీ కానీ, గొడవలు కానీ, బయట ఏమేమి చూసేసి వచ్చారో అవన్నీ ఇక్కడికి వచ్చి వాళ్ళు నామినేట్ చేసి అంతే టాప్ కంటెంట్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఇక్కడుండే వాళ్ళు వేసే ఎలిగేషన్ని వీళ్ళు ఎదుర్కొని గట్టి స్టాండ్ తీసుకునేదానికని వీళ్ళు అదే విధంగా చేయాలి.
ఏమేమి గొడవలు జరుగుతాయో ఏమో చూడాలి. ఎవరిని నామినేట్ చేస్తారు, ఏమి గొడవలు జరుగుతాయో మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ ట్విస్ట్ మీద ట్విస్టులు ఇస్తారు ఈ వారం మొత్తం. దివ్య వచ్చినప్పుడు ఏం చెప్పిందో అవే రీజన్స్ వీళ్ళు చెప్తారు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వచ్చి ఏమేమి టాపిక్స్ చెప్పారో సేమ్ అదే విధంగా చేస్తారు. సేమ్ అవే నామినేషన్స్ చేస్తారు. దివ్య వచ్చి టాప్ 1 టాప్ 2 వీళ్ళందరూ సెటిల్ వారీగా ఉంటే లేదు వీళ్ళు ఈ బాండింగ్స్తో ఉన్నారు అన్నట్టు భరణిని ఫస్ట్లో నిలబెట్టింది. తన నామినేషన్స్ తన వేలో చేసింది. నెక్స్ట్ వైల్డ్ కార్డు వచ్చి మెయిన్ బాండింగ్స్ మీదనే ఆయిషా తనుజని టార్గెట్ చేసింది. రాగానే నువ్వు బాండింగ్స్ మీదే సర్వైవ్ అవుతున్నావు, లేకపోతే నువ్వు సర్వైవ్ కాలేవు, అందుకనే నువ్వు బాండింగ్స్ బిల్డప్ చేసుకున్నావు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి నామినేట్ చేశారు. వీళ్ళందరూ తనుజని టార్గెట్ చేశారు, కళ్యాణ్ని టార్గెట్ చేశారు, అట్ ది సేమ్ టైం భరణి గారిని టార్గెట్ చేశారు. దివ్య వచ్చినప్పుడు ఇదే బాండింగ్స్ గురించి టార్గెట్ చేసినా కానీ తను భరణి గారితో ఒక బాండే క్రియేట్ చేసుకునింది కదా. సేమ్ తను చేసిన ఎలిగేషన్ మీదే నెక్స్ట్ తనే ఆ ఎలిగేషన్ని ట్రూ చేసింది కదా. ఆల్మోస్ట్ అందరి నామినేషన్లో తనుజ ఉంటుంది. మినిమం 4 మెంబర్స్ అయినా తనుజని ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే తనుజ సైడు నెగిటివ్స్ ఉన్నాయి. సో ఆ నెగిటివ్స్ వల్ల వీళ్ళందరూ నామినేట్ చేస్తారు. ఎందుకంటే తనుజ ఫస్ట్ ప్లేస్లో కూడా ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆమెతో వీళ్ళు వచ్చిన వాళ్ళు ఆ కంటెస్టెంట్స్ ఆ ఎనర్జీని వాళ్ళ పాయింట్ గట్టిగా పెట్టగలిగితే తనుజకున్న ఫ్యాన్ ఫాలోవర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈమె చేసిన ఎలిగేషన్ కూడా చూసి ఈమె వైపు కూడా ఓట్లు స్ప్లిట్ అవుతాయి. స్ప్లిట్ అయ్యి చూడాలి. నెక్స్ట్ పవన్ని కూడా చేస్తారు, కళ్యాణ్ని చేస్తారు. ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో 2 స్ట్రాంగ్ అమ్మాయిలు వెళ్ళిపోయారు కాబట్టి ఒక అమ్మాయిని పక్కాగా ఉంచుతారు. నెక్స్ట్ ఇంకొక అబ్బాయిని ఈ 5 మెంబర్స్లో నుంచి ఎవరైతే ఈ 2 వీక్స్ వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి కంటెంట్ ఇస్తే దానిలో మంచిగా పర్ఫామ్ చేసి ఈ ఓట్లు మెజారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళని ఒక దమ్ము శ్రీజ ఉంటుంది ఓట్స్ బెస్ట్లో. నెక్స్ట్ హరీష్ ఉండబోవచ్చు, మేబీ మనీష్ ఉండబోవచ్చు. ఒక అమ్మాయిన 2 అమ్మాయిలు ఎవరు వెళ్ళారంటే ఆయిషాకి హెల్త్ ఇష్యూ వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల తనకి డెంగ్యూ ఫీవర్ వల్ల తను బయట చికిత్స చేయించుకునేదానికి బయటికి వెళ్ళింది. తొందరగా హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే తొందరగా రీఎంట్రీ ఇస్తుంది. సాల్వ్ కాకపోతే ఎక్కువ రోజులు టైం తీసుకుంటే రాకపోవచ్చు బిగ్ బాస్ హౌస్కి. చూడాలి ఎవరెవరు వస్తారో ఎవరెవరు వెళ్తారో చూద్దాం. నెక్స్ట్ కాంట్రవర్షియల్గా అరుస్తారు, ఫుల్ కంటెంట్ ఇచ్చే వాళ్ళని చూసి ఈ వారం నెక్స్ట్ వీక్ చూసి వాళ్ళని బెస్ట్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళని ఉంచుతారు. వాళ్ళు ఒక్కొక్కరు 2 నామినేట్ చేస్తారు. ఓటింగ్ చేసి తోపు కంటెంట్స్ మీద నామినేషన్స్ చేస్తారు. అండ్ రైవల్రీ పెట్టుకోవాలంటే రైవల్రీ ఎక్కువ తనుజతోనే పెట్టుకుంటుంది. ఎందుకంటే తనుజ రాముతో చేసిన రాముని చులకనగా చూసిన ఆ మిస్టేక్ కానీ, నెక్స్ట్ కళ్యాణ్తో ఉండే బాండింగ్ కానీ, నెక్స్ట్ మాధురితో ఉండే బాండింగ్ కానీ, మళ్ళీ భరణి తనుజ వల్లే వెళ్ళిపోయిందని ఆ కారణమన్నా తీసుకొని వస్తారు. ఈమె గేమ్స్ కూడా ఆడుతుంది కానీ టాప్ లెవెల్లో ఆడట్లేదు, అప్పటికి ట్రై చేస్తుంది. ఇమాన్యువల్ తనుజతో ఈ కన్వర్సేషన్లో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కొంచెం ఇస్తున్నారు. లాస్ట్ వీక్ వచ్చిన టాస్క్లో కూడా కొంచెం చేస్తుంది.
గో ఆన్ అవుతుంది, కానీ బయట మాత్రం ఓట్లు మాత్రం తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ బీభత్సంగా వేస్తున్నారండి. వాళ్ళు తనుజ ఫస్ట్, కళ్యాణ్ సెకండ్. తనుజ అండ్ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ అది బయటికి మీరు ఆల్రెడీ చెప్పారు కదా, కళ్యాణ్ వాళ్ళ అభిమాని, మీ బాండింగ్ బయటికి ఏం నెగిటివ్గా పోవట్లేదు, నెగిటివ్గా పోట్రే ఏం కావట్లేదు, మీ బాండింగ్ చాలా బాగుంది, మీరు ఇలానే కంటిన్యూ అయ్యి మీరు మంచిగా గేమ్ ఆడితే మేము చూడాలనుకుంటున్నాము అని అంటుంది. శ్రీజ కూడా వచ్చి తనుజని చేయొచ్చు, కళ్యాణ్ అయినా చేయొచ్చు. తనుజ శ్రీజ వెళ్ళేటప్పుడు తనుజ వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ బాగుంది, వాళ్ళు శ్రీజ ఎలిమినేట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఒకవేళ వచ్చి తనుజని నామినేట్ చేస్తుంది, ఈ మధ్యలో కళ్యాణ్ నామినేట్ చేయకపోతే ఈ గొడవల వల్ల కళ్యాణ్ కూడా శ్రీజకి బెస్ట్ ఫ్రెండే ఏమో, మేబీ. ఏంటబ్బా ఈ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ గొడవలు, ఈ నామినేషన్స్ అని కళ్యాణ్కి ఏమన్నా సరిగ్గా ఆడలేకపోతాడో, డిస్టర్బ్ అయిపోతాడో, ఏం చేస్తాడో చూడాలి. సెకండ్ నామినేషన్ నిఖిల్ గారినైనా కానీ సంజన గారినైనా శ్రీజ నామినేట్ చేస్తుంది. సంజన గారితో అంతకుముందే ఈయనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ భరణి గారు తనుజని నామినేట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే బయట ఉన్న ఫుటేజ్ కానీ బయట అన్ని వీడియోస్ అన్నీ చూసేసే వస్తారు. అవన్నీ చూసేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తనుజ గారినైనా నామినేట్ చేయొచ్చు, ఆర్ దివ్యాన్ గారినైనా నామినేట్ చేయొచ్చు, సంజన గారినైనా నామినేట్ చేయొచ్చు. ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరు నామినేట్ చేయాలి. దీంట్లో ఎవరిని నామినేట్ చేస్తారో ఖచ్చితంగా తనుజ గారిని చేస్తారు. ఇంకా నామినేషన్ ఇప్పుడు ప్రాసెస్ బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది. ఇది నా ఎనాలిసిస్, నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇలా చేయబోతుంది, ఇలా వాళ్ళకి ఇలా గట్టిగా ఆడాలి అనే ఇది ఇక్కడ రీఎంట్రీ ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి మంచిగా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవాలి, మంచిగా మాట్లాడాలని వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తగినట్టు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు ఒక అనాలిసిస్ చెప్తున్నాను. నెక్స్ట్ భరణి గారిది అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రియా తనుజని చేస్తుంది. ప్రియాకు కూడా రీజన్స్ చాలా ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్స్ చాలా ఉన్నాయి తనుజ మీద. సో అందరికీ కనపడే రీజన్స్ మీదనే చేస్తుంది. సెకండ్ నామినేషన్ పవన్ ఆర్ రీతునైనా చేస్తుంది. ప్రియాకి రీతుకు కూడా అంత మంచిగా ఏమీ బాండింగ్ ఏం లేదు కాబట్టి రీతునైనా చేస్తుంది. నెక్స్ట్ మనీష్ వచ్చి కళ్యాణ్ చేస్తాడు మనీష్. నెక్స్ట్ తనుజ ఆర్ దివ్య, వీళ్ళిద్దరిని మెయిన్గా కళ్యాణ్ని దివ్యని చేస్తాడు మర్యాద మనీష్. అంతకుముందు వెళ్ళేటప్పుడు వీళ్ళకి అంత బాండింగ్ ఏం లేదు, బయట వెళ్ళి చూసేసి వచ్చి దాన్ని బట్టి ఏం చేస్తాడు ఏందనేది చూడాలి. నెక్స్ట్ ఫ్లోరా గారు బయటికి వెళ్ళి వీడియోలు చూసి దాన్ని అర్థం చేసుకునే అంత కెపాసిటీ ఆమెకు లేదు, అంత ఆలోచన శక్తి ఆమెకు లేదు. కాబట్టి మేబీ కళ్యాణ్తో ఫ్లోరాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి సో ఫ్లోరా కళ్యాణ్ని చేయదు. రీతు టాస్క్లో అడ్డపడింది కాబట్టి రీతుని చేయొచ్చు. సో నెక్స్ట్ పవన్ చేస్తుందేమో, రీతు పవన్ చేస్తుందేమో. ఫ్లోరాకి సంజన గారితో బాండింగ్ బాగుంది, సో సంజన గారిని చేయదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వీళ్ళ బాండింగ్ కానీ అది కేర్ కానీ ఇద్దరి మధ్య వీళ్ళిద్దరి ఏజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ కాబట్టి వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 4 or 5 మెంబర్స్, 4 మెంబర్స్ ఈజీగా నామినేషన్లో టాప్ మెంబర్స్ని నామినేషన్లో ఖచ్చితంగా పెడతారు. మాధురి గారు డైరెక్ట్ నామినేషన్లో ఉంది కాబట్టి
ఈ టాప్ 5 కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నామినేషన్లో పెడతారు. అండ్ ఈమె మాధురి గారిని కూడా నామినేషన్లో ఉంటుంది. మాధురి గారు టాప్ కంటెస్టెంట్ అనం కాదు, కానీ ఎందుకంటే మాధురి గారిని నామినేషన్లో బిగ్ బాస్ చూడండి ఎంత తెలివిగా ఎంత ప్లాన్ చేశారు. మాధురి గారిని నామినేషన్లో పెడితే అంత కంటెంట్ రాదని ఆమె ఆల్రెడీ నామినేట్ చేసేసారు. నామినేట్ తనుజ చేత చేపించేశారు. ఎందుకంటే ఆమెకి ఎక్కువ బోర్డ్స్ సాటర్డే టాస్క్లో జరిగిన ఎక్కువ బోర్డ్స్ హౌస్మేట్స్ ఇచ్చారని దానికోసము వీళ్ళకి బోర్డ్స్ రాని వాళ్ళ చేతిలో నుంచి ఈమెకి తనుజ చేతిలో నుంచి వచ్చింది. హరీష్ ఎవరిని ఇమాన్యుయల్ని చేయలేడు హరీష్. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి ఇమాన్యుయల్ని నామినేట్ చేయలేడు. ఇమాన్యుయల్ కూడా తనుజని చేయొచ్చు, మాధురి గారిని చేయలేరు కాబట్టి నెక్స్ట్ సంజన గారిని నామినేట్ చేసి గట్టిగా సంజన గారితో గొడవ స్టార్ట్ చేస్తాడని నా ఒపీనియన్. ఏమో చూద్దాము. ఈ వారం అవుతున్న తోపు మెంబర్స్లో తనుజ, కళ్యాణ్, సంజన, మాధురి, పవన్ వీళ్ళు 4 or 5 నామినేట్స్ అవుతారు. వీళ్ళల్లో నామినేట్ అయి ఉంటారు. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. మేబీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. తనుజ మాధురి గారిని సేవ్ చేయొచ్చు. తనుజ దగ్గర కూడా ఒక అస్త్రా ఉంది. సో మాధురి గారు వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది కాబట్టి ఏమో తనుజ గారు మాధురి గారు డేంజర్ పొజిషన్లో ఉంటే తనుజ గారు తనని సేవ్ చేయొచ్చు. అప్పుడు మాధురి గారు నామినేషన్లో ఉండదు. నెక్స్ట్ ఆ వీక్ ఆమె సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నామినేషన్ లేకపోతే ఈ వీక్ అంతా ఆమె సేవ్ అయిపోతుంది. నా అనాలిసిస్ ప్రకారము శ్రీజ, మాస్క్ మ్యాన్ ఉంటారేమో. ఈ వచ్చిన 5 ఎలిమినేషన్ అయిన రీఎంట్రీ కంటెస్టెంట్స్లో వీళ్ళు ఎక్కువ కంటెంట్ ఇచ్చి ఎక్కువ ఇది చేస్తే ఎక్కువ ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళల్లో మేబీ నా అనాలిసిస్ ప్రకారం దమ్ము శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ ఉంటారని నేను అనుకుంటున్నాను. నామినేషన్లో తనుజ, కళ్యాణ్, సంజన, రీతు, పవన్ ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ జరిగిన బిగ్ బాస్ 8 జరిగిన దాంట్లో కూడా వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేశారు కదా. వచ్చి ఒక సింహాసనం ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చి సింహాసనంలో కూర్చొని వీళ్ళందరినీ నామినేట్ చేస్తారు కదా. సేమ్ అదే ప్రాసెస్లో చేయబోతారని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరిని ఆ సింహాసనంలో రాజులు కూర్చున్నట్టు కూర్చొని ఒక గర్వంగా కూర్చొని ఒక కంటెంట్ ఒక మంచి హోదా ఇచ్చినట్టు రీఎంట్రీ కంటెస్టెంట్స్కి ఒక హోదా ఇచ్చినట్టు వాళ్ళకి అనిపిస్తుంది కదా. వాళ్ళు మంచి ఇంపాక్ట్ చూపిస్తారు నామినేషన్లో. వాళ్ళని మంచిగా నామినేట్ చేయడానికి, గట్టి పాయింట్స్ వేయడానికి, ఎలివేట్ అవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళతో గట్టిగా కాంపిటీషన్ ఇవ్వడానికని ఈ రీఎంట్రీ కంటెస్టెంట్స్ అందరూ ట్రై చేస్తారు. బయట అన్ని వీడియోస్ అన్నీ ఇంకా బిగ్ బాస్లోకి వీళ్ళకి పిలుపు వచ్చింది అన్న 2 days అన్న మినిమం ఇచ్చుంటారు. ఆ 2 daysలో అన్నీ చూసేసి ఉంటారు. అన్ని వీడియోస్ కానీ, ట్విట్టర్స్ కానీ, మీమ్స్ కానీ అన్నీ చూసేసి ఇక్కడికి వచ్చి ఆ నాలెడ్జ్ అదంతా తీసుకుని వచ్చి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు జరుగుతున్న మరియు రేపు మండే టెలికాస్ట్ కాబోతున్న దాంట్లో మీరందరూ చూడబోతారు. మేజర్గా తనుజ, కళ్యాణ్ ఈ నామినేషన్లో ఉంటారని నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను. చూద్దాం రేపు మండే ఎపిసోడ్ టెలికాస్ట్ ఎలా ఉంటుందో, ఎవరిని నామినేట్ చేస్తారో చూద్దాం. నా ఎఫర్ట్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఎంతోమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఎవరికైతే నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే డబుల్ ట్యాప్ ఆర్ లైక్ బటన్ నొక్కి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అదిరే యూట్యూబ్ ఛానల్. రీఎంట్రీ కంటెస్టెంట్స్ ఎవరంటే భరణి గారు, దమ్ము శ్రీజ, ఫ్లోరా, ప్రియా, మాస్క్ మ్యాన్,